అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో కీలక పారిశ్రామిక లోహమైన రాగి ధరలు తీవ్ర ఒడిదుడుకులకు నడుమ మళ్లీ పుంజుకుంటున్నాయి. లండన్ మెటల్ ఎక్స్చేంజ్ లో 3 నెలల రాగి ధర ఆగస్టు మధ్యలో మెట్రిక్ టన్నుకు $14,310 వద్ద ఉన్న గరిష్ట స్థాయి నుంచి కొంత తగ్గినా ఆగస్టు 20 నాటికి మళ్లీ $14,000 మార్కును అధిగమించింది. ఈ ఏడాది జనవరి 2026లో రాగి ధర టన్నుకు $14,527.5 వద్ద రికార్డు గరిష్టాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల నమోదైన స్వల్ప క్షీణతకు మౌలిక వృద్ధి లోపించడం కారణం కాదని, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని మార్కెట్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. కాపర్ ధరలకు అంతర్జాతీయంగా బలమైన నిర్మాణాత్మక మద్దతు లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న విద్యుదీకరణ, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ల నుండి వస్తున్న భారీ డిమాండ్ రాగికి దీర్ఘకాలికంగా ప్లస్ పాయింట్ గా మారింది. దీనికి తోడు గనుల తవ్వకాల్లో అంతరాయాలు, పరిమిత సరఫరా, అమెరికా విధించే సుంకాల భయంతో కంపెనీలు ముందుగానే నిల్వలు పెంచుకోవడం ధరల పెరుగుదలకు కారణమవుతుందని వీటీ మార్కెట్స్ విశ్లేషకుడు రుచిత్ ఠాకూర్ తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎల్ఎంఈ నిల్వలు 6 నెలల కనిష్టానికి పడిపోగా అమెరికా సుంకాల ప్రభావంతో అత్యధిక లోహం అమెరికన్ గిడ్డంగులకు మళ్లింది. సాంకేతిక విశ్లేషణ ప్రకారం రాగికి మెట్రిక్ టన్నుకు $14,000 వద్ద మొదటి కీలక మద్దతుండగా తర్వాత $13,500 నుండి $13,700 శ్రేణి నిలుస్తోంది. ఒకవేళ ధర $14,000 కంటే దిగువకు పడిపోతే మరింత తీవ్రమైన దిద్దుబాటు ఉండొచ్చు. పైవైపున $14,500 నుంచి $14,550 శ్రేణి ప్రధాన నిరోధకంగా పనిచేస్తోంది. రాబోయే రోజుల్లో ఎల్ఎంఈ, చైనాలోని నిల్వలు, యుఎస్ సుంకాల విధానాలు, గనుల సరఫరా, చైనా డిమాండ్, ఏఐ మౌలిక సదుపాయాల వ్యయం రాగి భవిష్యత్తు దిశను నిర్దేశించనున్నాయి. భారతీయ ఇన్వెస్టర్లకు నేరుగా కేవలం రాగికి మాత్రమే ప్రత్యేకమైన ఈటీఎఫ్లు దేశీయంగా అందుబాటులో లేవు. ప్రత్యామ్నాయంగా కింది మార్గాల ద్వారా పెట్టుబడి పెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ద్వారా ఫ్యూచర్ ట్రేడింగ్స్ చేయవచ్చు. అయితే ఇందులో మార్జిన్, లీవరేజ్ రిస్కులు ఎక్కువగా ఉంటాయి. హిందుస్థాన్ కాపర్ వంటి రాగి ఉత్పత్తి చేసే కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టొచ్చు. కానీ ఇక్కడ కంపెనీ నిర్వహణ ఖర్చులు, అప్పులు, కార్యకలాపాల రిస్క్ ఉంటుంది. విదేశీ పెట్టుబడుల ప్లాట్ఫామ్ల ద్వారా గ్లోబల్ కాపర్ ఈటీఎఫ్లు, మైనింగ్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. వీటిపై కరెన్సీ మార్పిడి ధరలు, పన్ను నిబంధనల ప్రభావం ఉంటుంది. బోనాన్జా పోర్ట్ఫోలియో సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ నిర్పేంద్ర యాదవ్ మాట్లాడుతూ, రాగి అనేది బంగారం కంటే చాలా ఎక్కువగా ఆర్థిక చక్రాలపై ఆధారపడి ఉండే లోహమని హెచ్చరించారు. ప్రపంచ తయారీ రంగంలో మందగమనం, డాలర్ బలపడ్డం వంటి కారణాలతో తీవ్రమైన దిద్దుబాట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. అందువల్ల ఇప్పటికే బాగా పెరిగిన ధరల వద్ద దూకుడుగా కొనుగోలు చేయడం కంటే మార్కెట్లో అర్థవంతమైన దిద్దుబాటు చోటు చేసుకున్నప్పుడు మాత్రమే కొనుగోలు చేయడం సరైన వ్యూహమని సూచించారు. ఇన్వెస్టర్లు తమ మొత్తం పోర్ట్ఫోలియోలో రాగిని ఒక చిన్న వైవిధ్య కేటాయింపుగా మాత్రమే పరిగణించాలని విశ్లేషకులు సలహా ఇస్తున్నారు.